ఇంకా కొన్ని గంటలు ఆల్మోస్ట్ రేపు 11 గంటల 10 నిమిషాలకి మ్యాక్సిమం ఒక 12 గంటలే ఉందనుకుంటా మనమైతే హరిహర వీరమల్లు ట్రయలర్ని అయితే చూడబోతున్నాం. గుంటూరులో ఉండొచ్చు, విజయవాడలో ఉండొచ్చు. భయంకరమైనటువంటి సెలబ్రేషన్స్ ఉన్నాయి. మ్యాక్సిమం మీకైతే డిస్క్రిప్షన్ లేదా కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తా, వెళ్ళి అక్కడ అంటే స్లాట్ అయితే బుక్ చేసుకోండి. థియేటర్లో టికెట్లు కూడా ఇస్తున్నారంట, అవి అయితే బుక్ చేసుకోండి. ఆల్మోస్ట్ 2 గంటలు మన 11 కాడ నుండి 2 దాకా భయంకరమైనటువంటి సెలబ్రేషన్స్ అయితే ఉంటాయంట. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా మారిన తర్వాత ఆయన దగ్గర నుండి వస్తున్నటువంటి మొట్టమొదటి సినిమా కాబట్టి దీనికోసం అందరూ ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నారు. హరిహర వీరమల్లు నుండి అంటే ఒక టీజర్ ఇంట్రడక్షన్ లాగా వాళ్ళైతే రిలీజ్ చేశారు. వాడు వచ్చాడు దొంగ దొరల లెక్కలన్నీ సరిచూస్తాడు అనేటటువంటి ఒక చిన్న దాన్ని అయితే రిలీజ్ చేశారు. ఈ డైలాగ్ అయితే మామూలుగా లేదు, మాక్సిమం బాబీ డియోల్ వాయిస్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. నేనైతే ఇది మామూలుగా అనిపించలేదు ఫ్రెండ్స్. ముఖ్యంగా ఈ రిలీజ్ చేసినటువంటి పోస్టర్ ఇది కూడా నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, పోస్టర్స్తోనే వీళ్ళైతే గూస్ తెప్పిస్తున్నారు. రిలీజ్ చేసేటటువంటి చిన్న చిన్న డైలాగులతోనే వేరే లెవెల్ అనిపిస్తున్నారు. ఇక ట్రైలర్ ఎలా ఉంటుంది అనేటటువంటిది ఇమాజినేషన్లో కూడా నాకైతే అందట్లేదు అనమాట. ముఖ్యంగా ఇందులో మెయిన్ రేపు ట్రైలర్ కాదు, అందులో ఏ ఉంటాయి అనేటటువంటిది క్లారిటీగా చెప్తా చూడండి. ముఖ్యంగా ఇందులో బాగా మిమ్మల్ని ఇంపాక్ట్ గురి చేసేది, మీరు బాగా ట్రైలర్ రిలీజ్ అయ్యాక మాట్లాడుకునేది పవన్ కళ్యాణ్ గారి లుక్స్. ఖచ్చితంగా మామూలుగా అనిపించడం అనమాట. ఇప్పటిదాకా మనం పవన్ కళ్యాణ్ గారిని చూడనటువంటి ఒక భిన్నాభిప్రాయ పాత్రలు అయితే మనం అయితే చూడబోతున్నాం. కాబట్టి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనేటటువంటిది డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేనైతే పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అయితే ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నా, దానికోసం ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే ఆయన ఈ యొక్క గెటప్లో ఇమ్మడిపోతారని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇమ్మడిపోవడమే కాదు, చాలా మందిని డామినేట్ చేసే రౌండ్ ఇది మెయిన్ అనమాట. ఇంకోటి ఏంటంటే నిధి అగర్వాల్ కూడా ఈ సినిమాలో మంచి రోల్ అయితే ఉందంట. తను చేసేటటువంటి ఈ సినిమా ఏదైతే ఉందో మొత్తం చరిత్రలో నిలిచిపోద్ది, తన క్యారెక్టర్ ఏదైతే ఉందో బాగా హైలైట్ అయింది అనేటటువంటిది కూడా వాళ్ళైతే మాట్లాడుకుంటున్నారు. నిధి చూడండి, ఒకప్పుడు చిన్న హీరోలతో కూడా శాంచెస్ అయితే రాలేదనమాట. చిన్న హీరోలతో సినిమాలు తీసినా కానీ అట్టర్ ఫ్లాప్ అయితే కూర్చున్నాయి. కానీ ఇప్పుడు తన యొక్క లైనప్ అయితే మామూలుగా లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా వస్తుంది మన హరిహర వీరమల్లు, దాంట్లో తనే మెయిన్ హీరోయిన్. ఆ తర్వాత ప్రభాస్తో డిసెంబర్లో రాజ్యసభ అనేటటువంటిది వస్తుంది, దాంట్లో కూడా తనకి మెయిన్ లీడ్ అనమాట. ఈ విధంగా ఇద్దరు తోపు స్టార్స్తో తనైతే సినిమా తీస్తుంది. ఆ తర్వాత ఎస్ఎస్ఎంబీలో కూడా తనకు ఒక అవకాశం ఉంది అనేటటువంటి వార్తలు కూడా గట్టిగా వినపడుతున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత నాకైతే ఈ సినిమా మీద ఇంకా హై పెరిగిపోయింది. ఒక్కసారి వర్కౌట్ అయింది అనుకోండి, ఇప్పుడు ఈ నిధి అగర్వాల్ ఈ సినిమాలో ఉంది కాబట్టి ఈ సినిమా హిట్ అయింది అనుకోండి, ఖచ్చితంగా రాజసాబ్ కూడా హిట్ అయింది అనుకోండి. పోయిన సంవత్సరం చూసుకున్నట్లయితే శ్రీలీల వెళ్ళింది, ఇప్పుడు చూసుకున్నట్లయితే నిధి వెళ్ళింది, అండ్ రష్మిక కూడా వెళ్ళింది, ఇప్పుడు నిధి వెళ్ళింది అని చెప్పి క్లారిటీగా అర్థమైంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అనమాట. అండ్ ఫైనల్ ఒక్క మొక్కలో చెప్పాలంటే ఇంకా కీరవాణి గారి బీజం అనమాట. దీనికోసం కూడా నేను తిగ్గల్లి వెయిట్ చేస్తున్నా. ఆయన్ని పవన్ కళ్యాణ్ గారు కలిశారంట, మీరు ఎలా ఇస్తారంటే అలా ఉండాలి, ఇంకో ఆస్కార్ ఈ సినిమాకి వచ్చేయాలి సార్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కీరవాణి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడినంట. తప్పకుండా సార్ అని చెప్పి ఆయన అయితే మాట ఇచ్చేసినట్ట. నాకైతే ఇది ఒక యాంగిల్లో సలారీ గుర్తొచ్చింది. ఎందుకంటే మన సలార్ అప్పుడు కూడా ప్రభాస్ కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్ళి కేజీఎఫ్కి ఎలా ఇచ్చావు అలా ఇవ్వాలి అని అంటే దానికన్నా చాలా బెటర్గా ఇస్తారు, మీరే చూస్తారు అని చెప్పి ఆయనైతే మాట ఇచ్చిండు. ఆయనైతే ఇచ్చిన మాట నిలబెట్టుకోండు. ఈ విధంగా రవి బిష్యూ అనుకుంటా బీజేఎం తను చూసుకున్నట్లయితే కేజీఎఫ్ కే రేంజ్లో బీజేఎం ఇచ్చిండు, సలారికి కూడా అంతకు మించి బీజేఎం ఇచ్చిండు. ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ ఇప్పటికి కూడా ప్రతి వీడియోకి ప్రతి షాట్కి నేను సలార్ బీజేఎం వాడుతున్నట్టు అర్థం చేసుకోండి. ఆ బీజేఎం ఏ లెవెల్లో పడిందో అదేవిధంగా కీరవాణి గారు మన పవన్ కళ్యాణ్ గారికి మాట ఇచ్చారు కాబట్టి ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పి నేను కూడా అనుకున్నాను ఫ్రెండ్స్. నేను కూడా ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నాను అనమాట. రేపైతే 11 గంటల 10 నిమిషాలకే ట్రైలర్ అయితే వస్తుంది అనమాట. ట్రైలర్లో పవన్ కళ్యాణ్ గారి లుక్స్, యాక్షన్ సీన్స్, బాబీకి పవన్ కళ్యాణ్కి మధ్య ఉండేటటువంటి ఇది, దొరలతో తను ఏ విధంగా యుద్ధం చేసిన అనేటటువంటిది, అండ్ మ్యూజిక్, సాంగ్స్ అన్నిటిని కూడా కలగలిపి మనం ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. సో దీని మీద మీ కామెంట్ ఏంటి? మరి రేపు టార్గెట్ ఏంటంటే ఈజీగా 24 గంటల్లో 35 మిలియన్ వ్యూస్ అయితే రావాలి, 3 నిమిషాల్లో 100K లైక్స్ అయితే రావాలి అని చెప్పి నేనైతే టార్గెట్ ఇస్తున్నా. మరి చూద్దాం ఎంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దీన్ని ఫీల్ చేస్తారనేటటువంటిది. వీడు ఆల్రెడీ టైం చెప్పారు కాబట్టి అందరూ ఇగ్గల్లి వెయిట్ చేయండి. 3 నిమిషాల్లో 100 లైకులు దాటితే మట్టికి, 100K లైకులు దాటితే మట్టికి ఎక్కడికి వెళ్ళిపోద్ది అనేటటువంటిది ఇంకా రియాలిటీ. ఉంటా బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్రెడీ మన శిరీష్ రెడ్డి గారు, మన దిల్ రాజు గారి ఆయన అనమాట, ఆయన చూసుకున్నట్లయితే మన రామ్ చరణ్ గారి అభిమానులకి ఒక సారీ లెటర్ అయితే రాశారు. దానికి సంబంధించి ఒక వీడియో కూడా చేశా, వీళ్ళు క్లిక్ చేసి ఆ వీడియో కూడా చూడండి, మీకైతే క్లారిటీ వస్తుంది. బాయ్ బాయ్, నమస్కారం.